హలో గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే నా అన్వేషణ అంటే ఒక వేస్ట్ గాడిని మీరు ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయకండి భయ్య. సో ఎందుకు సపోర్ట్ చేయకూడదు అంటున్నానంటే వీడియో కంప్లీట్గా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అతను ఏకంగా మనం ఎంత పవిత్రంగా భావిస్తున్న సీతాదేవిని ఒక వేస్ట్తో పోల్చడం అంటే అది మామూలు విషయం కాదు. అది కూడా మన ఇండియాలో, మన భారతదేశంలో, మన తెలుగు స్టేట్లో పుట్టి, అంతేకాకుండా రీసెంట్గా అతను మహాభారతం అని కొన్ని ఎపిసోడ్లు కూడా చేశాడు. అంత తెలిసి మరి సీతాదేవిని ఒక వేస్ట్తో పోల్చాడంటే నిజంగా అతను బుద్ధి బుర్ర ఉండి చేస్తున్నాడా, లేకపోతే ఏదో చెయ్యాలని చేస్తున్నాడా, లేకపోతే ఫాలోవర్స్ వ్యూస్ కోసం చేస్తున్నాడంటే అర్థం కావట్లేదు. సో మీరు ఇలాంటి యాదవులను సపోర్ట్ చేయడం వల్లనే వాళ్ళు రెచ్చిపోతున్నారు. సో ఇలాంటి యాదవులకు మాత్రం సపోర్ట్ చేయకండి భయ్య. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే రీసెంట్గా మన మంగపతి గారు, అదేనండి మన శివాజీ గారు హీరోయిన్స్ పైన కొన్ని కామెంట్స్ చేశారు. అంటే హీరోయిన్స్ ప్రజెంట్ డ్రెస్ సెన్స్ చాలా దారుణంగా ఉంటుంది, అంటే ఓపెన్గా మొత్తం కనిపించే విధంగా డ్రెస్ వేసుకుంటున్నారు, అట్లా కాకుండా పద్ధతిగా వేసుకుంటే బాగుంటుంది అని చిన్నగా సజెషన్ అయితే ఇచ్చారు. ఆ సజెషన్ కొంతమంది హీరోయిన్స్కి అయితే నచ్చలేదు. మెయిన్గా మన అనసూయ గారికి అయితే అస్సలు నచ్చలేదు. ఆవిడైతే ఏకంగా ఫైర్ అయిపోయారు. అలాంటిది వాళ్ళిద్దరి మధ్య చిన్న కోల్డ్ వార్ ఇష్యూ జరిగింది. సో ఇదొక ఇన్సిడెంట్. అయితే రీసెంట్గా మన గరికపాటి గారు, అమ్మ పద్ధతిగా డ్రెస్ వేసుకోండి, ఇట్లా మీరు కనిపించే విధంగా వేసుకుంటే 50 ఏళ్ళ వయసు నాకే ఆగడం లేదు, కుర్రాళ్ళకి ఎలాగ అవుతుంది అని చిన్నగా చెప్పారు భయ్. అంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పారు. సో దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా నా అన్వేషణ అయితే అసలు వెస్ట్రన్ కల్చర్లో గర్ల్స్ ఇలా ఉంటున్నారు, ఓన్లీ మన తెలుగు స్టేట్లోనే గర్ల్స్ని ఇంత దారుణంగా చూస్తున్నారు, అట్లే కానీ వెస్ట్రన్ కల్చర్లో డ్రెస్సులు లేకుండా ఉన్నా సరే ఎవరు పట్టించుకోవడం లేదు అని కొన్ని రూమర్స్ పెడుతున్నాడు. అంతెందుకు ఏకంగా మన సీతాదేవిని అప్పుడు టీషర్ట్లు ఏ టీషర్ట్ వేసుకుంది ఇట్లా ఓపెన్గా స్టేట్మెంట్ కొన్ని చేశాడు. బట్ అవి మరీ దారుణంగా ఉన్నాయి. సో వెస్ట్రన్ కల్చర్లో వాళ్ళ సంస్కృతిని వాళ్ళు ఫాలో అవుతున్నారు, బట్ మన కంట్రీలో మన కల్చర్ని మనం ఫాలో అవ్వాలి కదా. ఓకే, వెస్ట్రన్ కల్చర్ మన కంట్రీకి రావచ్చు, బట్ అట్లా అని చెప్పి మన కల్చర్ని కంప్లీట్గా డిసప్పాయింట్ చేయకూడదు కదా. మన కల్చర్ని మనం ఫాలో చేస్తూ వెస్ట్రన్ కల్చర్లో కొన్ని మనం తీసుకోవాలి. అట్లా అని చెప్పి మన కల్చర్ని కంప్లీట్గా సైడ్కి పెట్టేస్తున్నాం. అది అర్థం చేసుకుంటున్నా లేదా అర్థం కావట్లేదు. ఇతను ప్రపంచంలో ప్రపంచ యాత్రని పేరు పెట్టుకున్నారు, కానీ ప్రపంచంలో దేశాలను తిరిగాడు, కానీ కనీసం అసలు కొద్దిగా కూడా నాలెడ్జ్ వచ్చిందని తెలియట్లేదు. ఎందుకంటే ప్రపంచ దేశాలు మన కల్చర్పై ఎంతో వ్యామోహం పెంచుకుంటున్నారు. బట్ మన కల్చర్లో ఉండి, మన దేశంలో ఉండి అతనికి అలాంటి యాదవులకి మన కల్చర్ అర్థం కావట్లేదు. వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారు, కింద కామెంట్లు పెడుతున్నారు, లైక్లు కొడుతున్నారు, ఫాలోవర్స్ సబ్స్క్రైబ్లు అవుతున్నారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అర్థం కావట్లేదు ఒక యాదవ్ని మీరు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఇవి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా అన్వేషణ ఫాలోవర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది నా అన్ఫాలోస్ చేసుకుని భయ్యా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.